నెమలిపై కథ. గర్వానికి గుణపాఠం. ఒక అడవిలో ఓ అందమైన నెమలి జీవించేది. దాని రెక్కలు రంగుల రంగుల్లో మెరుస్తూ చూసినవారిని ఆకర్షించేవి. అది ప్రతిరోజు చెట్ల మధ్య నర్తిస్తూ తన అందాన్ని ఇతర పక్షులకు చూపించేది. అది తన అందంపై చాలా గర్వంగా ఉండేది. కాని నెమలికి ఒక విషయానికి మానసికంగా బాధ కలిగించేది. దాని గొంతు, అందమైన శరీరం ఉన్నా దాని స్వరం చాలా అసహ్యంగా ఉండేది. అది ఎన్నిసార్లు పాట పాడేందుకు ప్రయత్నించినా కేకలు వినిపించేవి. ఈ విషయానికి నెమలికి చాలా బాధ కలిగించింది. ఒకరోజు దేవుడిని ప్రార్థిస్తూ ఇలా అడిగింది: ఓ దేవుడా, నాకిది ఏం న్యాయం? నన్ను అందంగా సృష్టించావు కాని మంచి గొంతును ఎందుకు ఇవ్వలేదు? దేవుడు నవ్వుతూ ఇలా చెప్పాడు: ప్రతి ఒక్కరికీ అన్ని గుణాలు అవసరం కాదు. నీ అందమే నిన్ను ప్రత్యేకంగా నిలిపింది. ప్రతి జీవికి కొన్ని ప్రత్యేకతలు, కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని అంగీకరించాలి. అప్పటినుంచి నెమలి తన గొంతును మర్చిపోకుండా తన అందాన్ని సంతోషంగా ఆహ్లాదంగా ఎంజాయ్ చేయసాగింది. నీతి: మనకు ఉన్నదాన్ని అంగీకరించి సంతృప్తితో జీవించాలి. గర్వం కాక కృతజ్ఞతతో బ్రతకాలి.